ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని రాజపుత్రుల యుగం పాఠంలోని రాజపుత్ర రాజుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతం, సంస్కృతి, సాహిత్యం, వాస్తుశిల్పం, పరిపాలనా విషయాల గురించి తెలుసుకుందాం. రాజపుత్ర రాజులు స్థానికమైన మార్పులతో చాలా వరకు పూర్వపాలనా విధానాన్ని అనుసరించారు. రాజపుత్రుల పాలన 5 శతాబ్దాల పాటు కొనసాగింది. రాజపుత్రులు గుప్తుల, హర్షవర్ధనుని పాలనా వారసత్వాన్ని స్వీకరించారు. మహమ్మదీయుల దండయాత్రల వలన రాజపుత్ర యుగం విషాదంతో ముగిసింది. కొన్ని రాజపుత్రుల శాసనాలను బట్టి రాజపుత్రుల రాజ్యంలో మంత్రి, మహామాత్య, ధర్మాధ్యక్ష, సంధి విగ్రహక, బాండాగారాధిపతి, దండాధ్యక్ష మొదలైన పేర్లతో ఉద్యోగులు ఉండేవారు. ఈ ఉద్యోగులలో చాలామంది గుప్త, హర్ష యుగాల్లోని ఉద్యోగులే. రాజపుత్ర రాజులు పరిపాలనా సౌలభ్యం కోసం తమ రాజ్యాన్ని భోగ అనే పేరుతో విభజించారు. భోగ అనగా రాష్ట్రం అని అర్థం. భోగను కొన్ని విషయాలను కొన్ని గ్రామాలుగా విభజించారు. రాజపుత్రుల రాజ్యంలో గ్రామమే పరిపాలనకు మౌలికమైన పునాది. రాజపుత్రుల రాజ్యంలోని గ్రామాలలో సంప్రదాయకమైన పాలనా విధానమే అమలులో ఉండేది. ఈ కాలంలో భూస్వాముల అధికారాల వలన, ఉద్యోగుల ప్రత్యేకమైన హక్కుల వలన గ్రామసభలు పంచాయతీలుగా మారాయి. రాజపుత్ర సైనికులు సంప్రదాయ సిద్ధమైన యుద్ధ పద్ధతులను అవలంబించారు. వీరు కత్తులు, ఈటెలు, బాణాలు, విల్లంబులు మొదలైనవి ఉపయోగించారు. గుప్తయుగంలో ప్రారంభమైన మత, సాంస్కృతిక ఉద్యమాలు రాజపుత్ర యుగంలో పతాక స్థాయికి చేరుకున్నాయి. రాజపుత్రుల రాజ్యంలో హిందూ మతానికి నూతన చైతన్యం, బలం చేకూరాయి. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, కుమారులభట్టు చైతన్యుడు, రామానందుడు మొదలైన మత బోధకులు చేసిన కార్యక్రమాల వలన హిందూ మతానికి నూతన ఉత్తేజం వచ్చింది. రాజపుత్ర రాజుల యొక్క ప్రామాణిక గ్రంథాలు పురాణాలు. రాజపుత్రులలో చాలామంది శైవులు. కాని విష్ణు, ఆదిత్య, గణపతి వంటి అనేక మంది దేవతలను పూజించారు. రాజపుత్రుల కాలంలో మఠాలు వెలసి ప్రజల్లో ఆధ్యాత్మిక ఐహిక జ్ఞానాన్ని వ్యాప్తి చేశాయి. రాజపుత్రుల కాలంలో చాలా గ్రంథాలకు వ్యాఖ్యానాలు, స్మృతులు రాయబడినవి. వీటిలో మనుస్మృతిపై రాసిన మేధతిది వ్యాఖ్యానం, యాజ్ఞవల్క స్మృతిపై రాసిన విజ్ఞానేశ్వరుని వ్యాఖ్యానంలు ప్రధానమైనవి. బెంగాల్ పాలకులైన పాలరాజులు బౌద్ధమతాన్ని ఆదరించారు. పాలరాజుల కాలంలో బీహార్లోని బౌద్ధారామాలు దేశ విదేశాల్లోని విద్యార్థులు, పండితులను ఆకర్షించాయి. కాని మహాయాన బౌద్ధమతం హిందూ భక్తి మార్గంలో విలీనమైంది. బుద్ధుడు విష్ణువు యొక్క ఒక అవతారంగా కాశ్మీర్ కవి అయిన క్షేమేంద్రుడు తన దశావతార చరిత్ర గ్రంథంలో క్రీస్తు శకం 1065 సంవత్సరంలో తెలియజేశాడు. గుజరాత్లో సోలంకీలు జైనమతాన్ని పోషించారు. గుజరాత్లో సోలంకీలు నిర్మించిన జైన దేవాలయాలు ఆ యుగం నాటి గొప్ప వాస్తు నిర్మాణాలుగా ప్రసిద్ధి చెందాయి. రాజపుత్ర రాజ్యంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. రాజపుత్రులు నీటిపారుదల సౌకర్యాల కోసం తటాకాలు, కాలువలు, బావులను త్రవ్వించారు. ముంజేశ్వర తటాకమును పరమార ముంజరాజు నిర్మించాడు. రాజపుత్ర యుగంలో భూమిశిస్తు 1/3 నుంచి 1/6 వరకు వసూలు చేసేవారు. రాజపుత్ర యుగంలో వ్యవసాయంతో పాటు వడ్రంగి, నౌకా నిర్మాణం, యుద్ధ సామాగ్రి తయారీ లాంటి పరిశ్రమలు కూడా ఉండేవి. రాజపుత్ర రాజులు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించారు. రాజపుత్రుల కాలంలో దేబల్, కాంబే,
సైపారా. క్విలాన్లు పశ్చిమ తీరంలోని ప్రధాన ఓడరేవులు. రాజపుత్రులు అరబ్ దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. రాజపుత్ర రాజుల కాలంలో అశ్వాలు, నల్లమందు, విలాస వస్తువులు ప్రధాన దిగుమతులు కాగా, ఏనుగు దంతాలు, ఇంద్రనీలమణి, మసాలా దినుసులు, జౌళి వస్త్రాలు ప్రధాన ఎగుమతులు. రాజపుత్ర యుగంలో కొన్ని శ్రేణులను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి నేటి బ్యాంకులాగా పనిచేశాయి. రాజపుత్ర యుగంలో వర్ణవ్యవస్థ కఠినమైంది. రాజపుత్ర యుగంలో స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. సుగంధ, దిడ్డ అనే కాశ్మీర్కు చెందిన వితంతు రాణులు సైతం విశాల రాజ్యాలను పాలించారు. మందన మిశ్ర భార్య గొప్ప పండితురాలు. మందన మిశ్ర, శంకరాచార్యుల మధ్య జరిగిన సంవాదంలో ఈమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. రాజశేఖరుడి భార్య అయిన అవంతి సుందరి అసాధారణమైన ప్రతిభ కలిగిన మహిళ. రాజపుత్ర యుగంలో స్త్రీల పరిస్థితి దిగజారింది. వారిని మేధాపరంగా తక్కువగా చూసేవారు. మరియు స్త్రీలపై అనేక రకాల ఆంక్షలు విధించబడ్డాయి. రాజపుత్ర యుగంలో ప్రతిలోమ వివాహాలు నిషేధించబడ్డాయి. ప్రతిలోమ వివాహాలు అనగా ఉన్నత కులానికి చెందిన వధువు తక్కువ కులానికి చెందిన వరుడు వివాహం చేసుకోవడం. రాజపుత్ర యుగంలో కన్యాశుల్కం, బహుభార్యత్వం, వరకట్నం వంటి దురాచారాలు ఉండేవి. రాజపుత్ర యుగంలో వితంతువుల పరిస్థితి హీనంగా ఉండేది. సతీ సహగమనమనే దురాచారాన్ని పాటించేవారు. వారి గౌరవానికి భంగం కలిగినప్పుడు రాజపుత్ర స్త్రీలు ఆత్మాహుతిని పాటించేవారు. ఆనాడు ఆత్మాహుతిని జోహార్ అని పిలిచేవారు. రాజపుత్ర యుగంలో పద్మిని అనే రాజపుత్ర రాణి ఆత్మాహుతికి పాల్పడినది. రాజపుత్ర యుగంలో పరదా పద్ధతి అమలులో ఉండేది. రాజపుత్ర యుగంలో విజ్ఞానేశ్వరుడు స్త్రీధనమనే సంప్రదాయాన్ని అభివృద్ధిపరచి స్త్రీలకు కొంత భద్రత కల్పించాడు. రాజపుత్ర యుగం నాటి సాహిత్యం, కళలు గుప్తయుగం నుంచి ప్రేరణ పొందాయి. రాజపుత్ర యుగంలో నలందా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది. శైలేంద్ర రాజులు కూడా దీని పోషణకు కృషి చేశారు. బెంగాల్ పాలరాజులు బీహార్లో విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని, ఉద్దంతపురి, జగద్దల విద్యాకేంద్రాలను స్థాపించారు. పరమార రాజు భోజుడు తన రాజధాని అయిన ధారానగరంలో ఒక కళాశాలను స్థాపించాడు. కాశ్మీర్కు చెందిన మంఖ అనే కవి తన శ్రీకంఠ చరిత్ర అనే గ్రంథంలో రాజపుత్ర రాజ్యంలో చాలా శాస్త్ర పరిషత్తులు ఉండేవని తర్వాత అవి అంతరించిపోయాయని పేర్కొన్నాడు. లక్ష్మణసేనుడి ఆస్థానంలో సంస్కృత సాహిత్యంలో పంచరత్నాలు అనబడే కవులుండేవారు. భోజరాజును కవుల్లో రాకుమారుడు అని కూడా అంటారు. రాజపుత్ర రాజుల్లో కొందరు స్వయంగా కవులు, కవి పండిత పోషకులు. పరమార ముంజరాజు, కాశ్మీర్ లోహార రాజులు, అనిహిల్వాద్ మహిపాలుడు, బెంగాల్ లక్ష్మణసేనుడు. ధారానగరానికి చెందిన భోజరాజు రాజపుత్ర యుగం నాటి గొప్ప పండితులు. భోజరాజు కవితల మీద సరస్వతీ కంఠాభరణం, శృంగార ప్రకాశ, రాజనీతిపై యుక్తికల్పతరువు, యోగ సూత్రాలపై వ్యాఖ్యానాలు రాశాడు. రాజపుత్రులు కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చితోడ్, ఉదయపూర్ మొదలైన చోట్ల గిరిదుర్గాలను, అందమైన రాజభవనాలను నిర్మించారు. రాజస్థాన్, మధ్య భారతదేశంలో మహ్మదీయుల దండయాత్రల కారణంగా చాలా వరకు ఇవి పతనమైనాయి. ఢిల్లీలోని కోతులిస్లాం మసీదు నిర్మాణం కోసం 26 దేవాలయాలను కూల్చిన సామగ్రిని ఉపయోగించారు. అజ్మీర్లోని అర్హాయిదిన్జోంప్రాలోని 1000 స్తంభాలు కనీసం 50 దేవాలయాల శిథిలాలతో నిర్మించారు. పూరీ జగన్నాథాలయం, కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సా ఆలయ వాస్తురీతికి ఉదాహరణలు.
కోనార్క్ సూర్యదేవాలయంను నరససింహవర్మ గాంగ నిర్మించాడు. లింగరాజ ఆలయంను అనంతవరంచోద గాంగ నిర్మించాడు. చందేలుల రాజధాని ఖజురహో దేవాలయం, రాజస్థాన్, గుజరాత్లోని దేవాలయాలు ఉత్తర భారతదేశపు నగర శైలిలో నిర్మించారు. ఖజురహో దేవాలయంను చందేలాకు చెందిన ధంగా నిర్మించాడు. అబూ పర్వతంపై వస్తుపాల, తేజపాల అనే ఇద్దరు వర్తక సోదరులు 2 అందమైన జైన దేవాలయాలను నిర్మించారు. ఇవి గుజరాత్ శైలికి ఉదాహరణలు. విక్రమశిల, వల్లభి మొదలైన విశ్వవిద్యాలయాలు రాజపుత్రుల యుగంలోనే స్థాపించబడ్డాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.